వెల్కమ్ టు D6. సచిన్ పైలట్ ఒక విమర్శ చేశాడు, కులగణన ఉద్దేశం కేంద్రానికి లేదని చెప్పేసి. అసలు 2011 జనాభా లెక్కలు కులగణన చేశారు కదా, మరి మీకుందా? కాంగ్రెస్కు ఉందా? కులగణన చేసింది కదా, మరి అది ఆ లెక్కలు ఎందుకు బయటపెట్టలేదు మీరు? అప్పుడు 10,000 కోట్ల రూపాయలు ఎందుకు వృధా చేశారు మీరు? సచిన్ పైలట్ గారు, మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీరు మహిళా బిల్లు ఎందుకు ఆమోదించలేదు? మహిళా బిల్లును మీరెందుకు ఆమోదించలేదు? బీజేపీ ఆమోదించింది కదా, దానిలో సబ్ కోట ఆమోదించకపోవచ్చు, బట్ కోట అయితే ఆమోదించింది కదా. ఇప్పుడు క్యాస్ట్ సెన్సెస్ చేసేసి దీంట్లో సబ్ కోట కూడా పెట్టచ్చు, మహిళా రిజర్వేషన్లో కూడా. ఎవరు? బీజేపీ. ఎందుకంటే బీజేపీ అసలు క్యాస్ట్ సెన్సెస్ చేయనన్నది, బట్ ఇప్పుడు చేస్తా అంటున్నది. మీకు లేని చిత్తశుద్ధి బీజేపీ ఉన్నట్టే కదా. క్యాస్ట్ సెన్సెస్ చేయము, మేము వ్యతిరేకిస్తామన్న వాళ్ళే, దేశ విభజన దారితీస్తామన్న వాళ్ళే ఇవాళ మేము కులగణనతో జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామని చెప్పి 5,076 కోట్లు కేటాయించడమే కాకుండా నోటిఫికేషన్ ఇచ్చింది. మీకు ఎక్కడ చిత్తశుద్ధి? మీరు ఇప్పటి వరకు దేశంలో 1931 సెన్సెస్ తర్వాత మీరు 2011లో కులగణన చేసి మీరు ఇంతవరకు దాన్ని రిపోర్టు ఆమోదించలే పార్లమెంట్ ద్వారా. ఆ కులగణను ఆమోదించని మీరు బీజేపీ మీద విమర్శలు చేసే నైతిక హక్కు ఉందా సచిన్ పైలట్ గారు? ఉందా మీకు? అసలు బ్రిటిష్ వాళ్ళకన్నా ఉంది పాపం. బ్రిటిష్ వాళ్ళకున్న చిత్తశుద్ధి, బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి మీకే కదండి, నాకు అర్థం కాలే. బ్రిటిష్ వాళ్ళు 1931, 1941 సెన్సెస్ కూడా చేశారు. 42లో యుద్ధం వచ్చింది కాబట్టి అది బయటకు రిలీజ్ చేయలేకపోయారు పాపం. వీళ్ళు 18వ శతాబ్దం నుండి మొదలుపెట్టి 19వ శతాబ్దం వరకు వాళ్ళు కులగణన రెగ్యులర్గా చేసి బ్రిటిష్ వాళ్ళు, వాళ్ళకున్న చిత్తశుద్ధి మీ కాంగ్రెస్కు లేదు. బ్రిటిష్ వాళ్ళకు ఉన్న చిత్తశుద్ధి కాంగ్రెస్కు లేదు. అట్లాంటిది నువ్వు మాట్లాడతావు బీజేపీ మీద? బీజేపీ మీకంటే 100 రెట్లు బెటర్ అనిపిస్తుంది. మీరు బీసీలను అన్యాయం చేసారు. మీరు ఇవాళ ఎవరికైతే రిజర్వేషన్లు 1931 సెన్సెస్ నుండి మొదలుకుంటే ఎవరికైతే రిజర్వేషన్ 1909 నుండి మొదలైతే 1935 వరకు ఏ వర్గాలకైతే రిజర్వేషన్లు ఉన్నాయో అన్ని వర్గాలకు మహిళల రిజర్వేషన్లు తీసేసారు, సిక్కుల రిజర్వేషన్ తీసేసారు, క్రైస్తవుల రిజర్వేషన్ తీసేసారు, ఓబీసీల రిజర్వేషన్ తీసేసారు. చివరికి అంబేద్కర్ గాంధీ మధ్యలో కుదిరిన ఒప్పందం కారణంగా, పూనా ఒప్పందం కారణంగా కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు కొనసాగించిన చరిత్ర మీది. అది కూడా బలవంతంగా దాన్ని కూడా తీసేయాలని ప్రయత్నం చేసిండు. కానీ అంబేద్కర్ ఒప్పుకోలేదు, చివరికి గాంధీ కూడా ఒప్పుకోలేదు. కాబట్టి అవి అనివార్యంగా 1935 యాక్ట్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. మిగతా వర్గాలందరికీ కూడా రిజర్వేషన్ తీసేసిన చరిత్ర మీది కాదా? మోసం చేసిన చరిత్ర మీది కాదా? మహిళా బిల్లును ఆమోదించని చరిత్ర మీది కాదా? బీసీ బిల్లును ఆమోదించని చరిత్ర మీది కాదా? చివరికి మీరు కులగణన చేసి 42% వాటా ఇచ్చిండ్రా ఇక్కడ తెలంగాణలో? మీరు జీవో అమలు చేసిరా? జీవోలు ఏమైనా తీసిరా మీరు విద్యా ఉద్యోగాల రాజకీయ రంగాల్లో? మన తెలంగాణ మోడల్ ఎట్టయితే నాకు అర్థం కాలే. కులగణన చేసే అధికారమే మీకు లేదు, రాష్ట్రాలకు లేదు, కేంద్రానికి మాత్రమే ఉంది. అట్లాంటప్పుడు మీరు చేసింది నిజంగానే చిత్తశుద్ధితో ఉన్నదైతే వర్గీకరణలో ఈ జనాభా లెక్కలు ఎందుకు పెట్టలేదండి? మీరు వర్గీకరణలో మీరు చేసిన కులగణన జనాభా లెక్కలు పెట్టకుండా 2011 జనాభాలు ఎందుకు పెట్టారు? 2011 జనాభాలు వర్గీకరణకు మీరు ఎందుకు తీసుకున్నారు అంటే కేంద్రానికి మాత్రమే కులగణన చేసే అధికారం ఉంది, రాష్ట్రంకు లేదు అనే విషయాన్ని మీకు తెలుసు. కాబట్టే మీరు లేటెస్ట్ సర్వే కులగణన లెక్కలు తీయకుండా ఎప్పుడో 2011 లెక్కల ప్రకారంగా వర్గీకరణ చేశారు, చట్టం తెచ్చారు. ఆ చట్టం నిలబడుతుంది కాబట్టి కాంగ్రెస్కు ఏమాత్రమూ చిత్తశుద్ధి లేదు అనడానికి అనేక ఉదాహరణలు హిస్టారికల్గా చెప్పగలను, నేను ఛాలెంజ్ చేయగలను. నేను కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ఇలా బీజేపీ విమర్శలు చేస్తుంది. బ్రిటిష్ వాళ్ళకున్న చిత్తశుద్ధి లేదు మీకు, కాంగ్రెస్ వాళ్ళకి.
బ్రిటిష్ వాళ్ళకు ఉన్న కమిట్మెంట్ లేదు కాంగ్రెస్ వాళ్ళకి. మీరు ఆ బీజేపీ గురించి మాట్లాడేది. మీకంటే బీజేపీ 100 రెట్లు నయం. బీజేపీ అనుకున్నది 370 రద్దు చేయాలని కూడా చేస్తుంది. యూనిఫామ్స్ ఇక్కడ తెస్తామని తెస్తుంది. అయోధ్య నిర్మిస్తామని నిర్మిస్తున్నారు. అలాగే ఇవాళ 1 నేషన్ ఎలక్షన్ తెస్తామని తెచ్చిండ్రు. ఈరోజు వాళ్ళు చేసిన ప్రతి ప్రామిస్ని వాళ్ళు అమలు చేసారు. మీరు అన్నీ మోసమే చేశారు. మీకేం చిత్తశుద్ధి? కాబట్టి కాంగ్రెస్ కంటే బీజేపీ బెటర్ అనేది D6 డీజాగా భావిస్తుంది. ఏ విషయంలో అంటే కులగణన విషయంలో కావచ్చు, మిగతా బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయాన్ని అందించడంలో కావచ్చు, జాతీయ స్థాయిలో వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం కావచ్చు. ఇవాళ కులగణన తర్వాత బీసీ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ వర్గీకరణకు బీజేపీ సిద్ధంగా ఉన్నది. కులగణన తర్వాత మహిళల సబ్ కోటాకి బీజేపీ సిద్ధంగా ఉంది. కులగణన తర్వాత డీలిమిటేషన్లో రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలను పెంచేయడానికి, అలాగే మహిళా కోటాలో వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వడానికి ఇలా బీజేపీకి సిద్ధంగా ఉన్నట్టుగా మనకు కనబడుతున్నది. మరి ఇన్ని రకాలుగా బీజేపీ అనుకూలంగా ఉంటే మీరు బీజేపీని విమర్శిస్తూ సచిన్ పైలట్ ఇలా ఏమంటాడు? కులగణన ఉద్దేశం కేంద్రానికి లేదు. కాలహరణ మీడియాలో ప్రచారం ప్రభుత్వ లక్ష్యం. మహిళా రిజర్వేషన్ మాదిరిగానే కులగణనపై చిత్తశుద్ధి లేదంటే మీకు ఉన్నదా చిత్తశుద్ధి? మీరు చేశారా? మహిళా రిజర్వేషన్ మీరు తెచ్చారా మీరు? కాబట్టి మిత్రులారా, ఇవాళ ఈ కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదనేది D6 భావిస్తుంది, డీజాక్ భావిస్తుంది. బ్రిటిష్ వాళ్ళకు ఉన్న చిత్తశుద్ధి కాంగ్రెస్కు లేదు. కనీసం బీజేపీ కన్నా అంతో ఇంతో ఉందనేది మా భావన. జై హింద్. మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.